రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 26వ డివిజన్ శ్రీ హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పడిన కమిటీని బడంగపేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి శాలువలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాలనీ వాసులతో కలియ తిరుగుతూ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన కూడా చెప్పిన వంశీకి చెప్పిన నేను 2 రోజులు రేపటి నుంచే కట్టిస్తాను చెప్పి చెప్తే తడకాలు కట్టుకుంటామన్నారు. నేను వచ్చి ఒక రోజు నా ఏసీ కంప్రెషన్ మొత్తం పడేసి మొత్తం నేను అడిగితే ఏం చెప్పానంటే తెల్లారు శ్రీ హిల్స్ ఫేజ్ 2 కాలనీ అసోసియేషన్ కొత్తగా ఎన్నుకున్న సందర్భంగా మమ్మల్ని ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తేవడానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ముందుగా ఈ కాలనీ అసోసియేషన్ ఏర్పడ్డ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారితో పాటు వారి కార్యవర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కమిటీకి సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఉదయం 8:30 నుండి 9 మధ్యన ఈ కాలనీకి రావడం జరిగింది. ప్రతి కాలనీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుని పర్యటించడం జరిగింది. పర్యటించి ఉన్నటువంటి రోడ్ల సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ మా దృష్టికి తీసుకురావడానికి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రయత్నం చేయడం జరిగింది. మొదలుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అవుట్లెట్ సమస్య ఉండే. ఈ అవుట్లెట్ సమస్య త్వరలోనే ప్రారంభమవుతుంది. దానికి ఒక 40 లక్షలు సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది త్వరలో. అయిన తర్వాత ఈ యొక్క ఇంటర్నల్ లైన్స్ ఉన్నటువంటి ఈ శ్రీ హిల్స్ ఫేజ్ 2 కాలనీకి సంబంధించినటువంటి డ్రైనేజ్ వర్క్ని పని చేయాలని చెప్పి మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి మా దృష్టికి తేవడం జరిగింది. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, గౌరవ మేయర్ గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని త్వరలోనే పని చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.